థంబ్నెయిల్ చూసి ఏంటి కాన్సెప్ట్ అనుకుంటున్నారు కదా. సో మీకోసమేనండి కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఈ కాన్సెప్ట్ పేరే స్టూడెంట్ చాయిస్. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు నుంచి వేరే లెక్క అంటే ఏంటో ఇక మొదలెడదామా. ఈ స్టూడెంట్ చాయిస్ యొక్క కాన్సెప్ట్ పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మెయిన్ పాయింట్ అనేది మీరు మిస్ అయిపోతారు. చాలా మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు వేరే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా, వేరే బాడీ మెజర్మెంట్ ప్రకారంగా మీకు క్లాసెస్ చెప్పడం జరిగింది. ఈ యొక్క క్లాసెస్లో షోల్డర్ ఇంత తీసుకోండి, ఆర్మ్ డౌన్ ఇంత పెట్టండి, చెస్ట్ వేస్ట్ అని ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. అందరూ కూడా మంచిగా నేర్చుకున్నారు, మంచి కామెంట్స్ పెట్టారు, నాకు కాల్స్ చేసి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని కూడా చెప్పారు. సో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే అందరికీ కాకుండా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. వారు ఎంత కట్ చేసుకున్నా సరే ఏదో ఒక డౌట్, అంటే నేను చెప్పేది వేరే మెజర్మెంట్ కాబట్టి, అది నేను ఇట్లా పెట్టమన్నాను కాబట్టి, మీ మెజర్మెంట్ వేరే సైజు కాబట్టి అవి మీకు అర్థం కావట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం వదిలేద్దామండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మీరు ఏ డౌట్ లేకుండా ఈజీగా నేర్చుకునే విధానమే ఈ స్టూడెంట్ చాయిస్. ఈ స్టూడెంట్ చాయిస్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీ మెజర్మెంట్ అనేది నాకు వాట్సాప్ చేయండి. మీ మెజర్మెంట్ నాకు వాట్సాప్ చేస్తే కనుక ఆ మెజర్మెంట్ ప్రకారంగా మీ బ్లౌజ్ మీరు పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో నేర్పిస్తా. మీకు బోటిక్ ఉంది, చాలామంది కస్టమర్స్కి బాగానే సెట్ అవుతాయి, కానీ కొంతమంది కస్టమర్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. అంటే ఎంత కట్ చేసినా సరే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి కస్టమర్ మెజర్మెంట్స్ నాకు పంపించండి. పర్ఫెక్ట్గా ఆ కస్టమర్కి సెట్ అయ్యే విధంగా కటింగ్ నేర్పిస్తా. సో ఇదండి స్టూడెంట్ చాయిస్. అంటే మీకు మీరు నేర్చుకోవాలన్నా సరే, కస్టమర్దైనా సరే, నో ప్రాబ్లం. ఏ మెజర్మెంట్దైనా సరే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ప్రాపర్గా రావాలి. ఎట్లాగా మెజర్మెంట్ అనేది ప్రాపర్గా ఒక లైన్, ఇక్కడ స్క్రీన్ చూసారు కదా, స్క్రీన్ మీద కనపడే విధంగా నాకు ఆర్డర్లో రావాలి. ఎట్లా పడితే అట్లాగా మెజర్మెంట్ అనేది అస్సలు పంపించొద్దు. ప్రాపర్ మెజర్మెంట్స్ అనేది డీటెయిల్డ్గా ఇక్కడ చూపిస్తున్నారు కదా, డీటెయిల్డ్గా ఈ విధంగా ఒక ఆర్డర్లో నాకు మెజర్మెంట్ పంపించాలి. మెజర్మెంట్ పంపించడంతో పాటు ఒక వాయిస్ మెసేజ్ కూడా నాకు కావాలి. అది ఎట్లాగా, వాయిస్ మెసేజ్లో ఫస్ట్ మీ పేరు చెప్తూ, మీరు ఎక్కడి నుంచి, అంటే మీ ఊరు ఎక్కడి నుంచి, మీరు విజయవాడ నుంచా, లేకపోతే తిరుపతి నుంచా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్సా, ఎక్కడి నుంచైనా సరే ఒక వాయిస్ ఓవర్ అనేది నాకు పంపించాలి. వాయిస్ ఓవర్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు నాకు పేరు, మీ ఊరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత మీరు ఏ మెజర్మెంట్ అయితే నాకు పంపిస్తారో ఆ మెజర్మెంట్ కస్టమర్దా లేదా మీదా, ఆ ప్రాబ్లం ఏంటంటే డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లాగా అంటే, నేను ఎంత కట్ చేసినా సరే నాకు ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డ్స్ వస్తున్నాయనో, నేను ఎంత చేసినా సరే నాకు షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయనో, లేదంటే ఫ్రంట్ డాట్లో షేప్ పర్ఫెక్ట్ కుదరట్లేదనో, లేకపోతే అప్పర్ చెస్ట్ తక్కువ వచ్చి మెయిన్ చెస్ట్ ఎక్కువ వచ్చి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కస్టమర్ హైట్ ఉన్నారా, లేకపోతే నార్మల్గా ఉన్నారా, కొంచెం పొట్టిగా ఉన్నారా, అంటే కొంచెం లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, మీడియం ఉన్నారా అనేది ప్రతిదీ కూడా నాకు డీటెయిల్డ్గా వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అది మీ గురించి కానీ కస్టమర్ గురించి కానీ. ఎందుకంటే నాకు ఈ డీటెయిల్స్ అనేది నాకు ఎక్స్ప్లెయిన్స్ కరెక్ట్గా చేయగలిగితే కనుక మీకున్న ప్రాబ్లం అనేది ఆ మెజర్మెంట్ ద్వారా సాల్వ్ చేసేస్తా. అంటే మీ మెజర్మెంట్ నాకు పంపిస్తే మీ మెజర్మెంట్ ప్రకారంగానే నేను కటింగ్ నేర్పించడం మొదలు పెడతా. ఎందుకంటే ఇప్పుడు వేరే కొలత తీసుకొని మీకు చెప్పి, అరే దాంట్లో నేను ఇంత పెట్టానే, నాకు ఇక్కడ పెడితే నాకు కుదరట్లేదే అని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసేద్దాం. సో ప్రాపర్గా పర్ఫెక్ట్గా మీ కొలతతోనే మీకే ఈజీగా సింపుల్గా నేర్పించేస్తా. సో ఎలా ఉంది కాన్సెప్ట్? బాగుంది కదా. సో మీ అందరి కోసం అని చెప్పి నేను ప్రతిదీ కూడా ఎలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఏ విధంగా ఈజీగా నేర్చుకోగలుగుతారు అనేది ప్రతిరోజు నేను ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తే నాకు ఈ థాట్ అయితే వచ్చింది. సో ఇక నుంచి మీరు పంపించే మెజర్మెంట్ ప్రకారంగానే క్లాసెస్ నేర్పించడం జరుగుతుంది. సో ఎలా ఉంది? బాగుంది కదా. ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే చేయండి. మీ అందరికీ పర్ఫెక్ట్గా నేను మీ అందరికీ సపోర్ట్ చేస్తాను.
సో మీ అందరికీ పర్ఫెక్ట్గా నేర్పించడం అనేది నా ధ్యేయం. సో మీ అందరికీ ఫుల్గా నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ ద్వారా డౌట్ అనేది ఒక వాయిస్ మెయిల్ కానీ లేదంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ కానీ పెట్టవచ్చు. సో మీ డౌట్స్ ఏది ఉన్నా సరే నాకు ఆ మెజర్మెంట్ పంపించి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది చెబితే మీ ప్రాబ్లంకి నేను సాల్వ్ చేసేస్తాను. సో అర్థమైంది కదండి, స్టూడెంట్ చాయిస్ అనేది మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తా, మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి. నాకు సపోర్ట్ ఎలా చేయాలో మీ అందరికీ ఈ మధ్యలో ఒక 2-3 వీడియోస్లో చెప్పాను. సో ప్రతి ఒక్కరు కూడా మీకోసం నేను ఇంత కాన్సెప్ట్లో ఆలోచన చేస్తున్నాను కదా, సో నా ప్రాబ్లం కూడా కొంచెం అర్థం చేసుకొని సో మా గురువుగారి కుటుంబానికి నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలని నేను నిర్ణయించున్నాను. కాబట్టి మీకు నేర్పించే ఈ క్లాసెస్ ద్వారా మీరు ఇచ్చే అమౌంట్ అనేది ఒక బిగ్ అమౌంట్గా తయారు చేసి ఆ కుటుంబాన్ని మంత్లీ నెల నెల ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సో నేనైతే నా శాలరీలో లాస్ట్ టైము ఒక 5,000 దాకా ఇవ్వడం జరిగింది. సో నాకు యూట్యూబ్లో వచ్చే అమౌంట్ కూడా మా గురువుగారి కుటుంబానికే ఇస్తాను. అంటే ఇంకా రాలేదు అమౌంట్, వస్తే కంపల్సరీగా మా గురువుగారి కుటుంబానికి ఇస్తాను. ఎందుకంటే 2 చిన్న ఆడపిల్లలు ఉన్నారండి. పాపం వారి చదువులు ఆగకూడదు. వారు ఎంతో కొంత చదువుకుంటే వారికి ఎంతో కొంత తెలివి జ్ఞానం వచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నా కాళ్ళ మీద నేను నిలబడటానికి మా గురువు గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సో అలాంటి సపోర్ట్ చేసినటువంటి దైవంలోనే నా గురువుగారి కుటుంబానికి ఎంతో కొంత నేను అండగా ఉండాలని నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ మీరందరూ ఈజీగా సింపుల్గా నేర్పించే బాధ్యత నాది. సో మీరు కూడా నేను అడిగిన అమౌంట్ చిన్న మీకు నచ్చింది ఎంత నచ్చితే అంత, 50 రూపీస్ అయినా 100 అయినా మీ ఇష్టం, అది మీరు చేతనయ్యేది అంటే మీరు ఈజీగా చేసేయచ్చు అనే చేతనైతే సహాయం అయితే చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కొంతమంది అయితే సహాయం చేశారు, వారి నేమ్స్ అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను కంపల్సరీగా. సో ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రండి, సహాయం చేయండి అందరూ కూడా. సో ఈ స్టూడెంట్ చాయిస్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే నాకు ఫస్ట్ మెజర్మెంట్స్ పంపిస్తారో వారి యొక్క మెజర్మెంట్ ప్రకారంగా అయితే నేను క్లాసెస్ చెప్పడం మొదలు పెడుతున్నా. సో మీరు ఏదైతే వాయిస్ మెసేజ్ ఇస్తారో ఆ వాయిస్ మెసేజ్ అనేది ఎవరి గురించి అయితే నేను క్లాసెస్ చెప్తానో ఆ క్లాస్ వీడియోలో ఈ వాయిస్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకంటే మీ చెప్పే ప్రాబ్లం అనేది మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి, మన స్టూడెంట్స్ కూడా అర్థం అవ్వాలి. అంటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందా లేదా అందరికీ రియాలిటీగా తెలియాలి. ఎందుకంటే నేను చెప్పేది ప్రతి పాయింట్ ఏది కూడా దాచుకోకుండా ఓపెన్గా చెప్తాను. కొంచెం దాచుకొని కొంచెం మీకు వచ్చి రాకుండా చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను చెబితే మనస్ఫూర్తిగా పూర్తిగా నాకున్న స్కిల్ అంతా మీకు నేర్పించాలి. ఇది నా టార్గెట్. సో కొత్తగా మన వీడియోస్ చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవారు ఉంటే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. మన వీడియోస్ చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి, అది మీ చేతుల్లోనే ఉంది, అది మీదే బాధ్యత. సో ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతిరోజు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికీ నేను ఫుల్ సపోర్ట్ చేస్తా. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మెజర్మెంట్ పంపించండి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ స్టూడెంట్ చాయిస్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. నేను ఎదురు చూస్తుంటాను. ఎవరైతే ఫస్ట్ మెజర్మెంట్ పంపిస్తారో, ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తారో, ఎక్కడి నుంచి పంపిస్తారో ఏంటో, సో వారికి ఆ మెజర్మెంట్ ద్వారా క్లాసెస్ చెప్పడం అయితే మొదలు పెడతాను. ఇక మన ఛానల్లో క్లాసెస్ అయితే కంటిన్యూ ఉంటుందండి. ఎవరివో కాకుండా మీ మెజర్మెంట్ ప్రకారంగా, మీ కస్టమర్స్ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా నేర్పించడం ఇక మొదలెడదామా? ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you for watching. Bye.